మంచలింగం సందర్శనకు వెళ్లి కశ్మీర్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా మంది క్షేమ సమాచారం తెలిసినా మిగిలిన వారు ఎక్కడున్నారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. కశ్మీర్ వెళ్లిన తెలుగు యాత్రికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారందరినీ స్వస్థలాలకు రప్పించేందుకు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 6,000 మంది అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కశ్మీర్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న అల్లర్ల కారణంగా కశ్మీర్ లోయలో కర్ఫ్యూ విధించారు. రవాణా సదుపాయాలు లేక ఎక్కడి యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. కొందరు సత్రాల్లో, మరికొందరు హోటళ్లలో తలదాచుకుంటున్నారు. చాలామంది సైనిక శిబిరాల్లో ఉండిపోయారు. చాలా చోట్ల సెల్ఫోన్ సిగ్నళ్లు లేక యాత్రికుల క్షేమ సమాచారాలు కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలుగు యాత్రికుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. డీజీపీ రాముడు జమ్మూ కశ్మీర్ అధికారులతో మాట్లాడారు. పలువురు ఉన్నతాధికారులు యాత్రికులకు ఫోన్లు చేసి క్షేమంగా తీసుకొస్తామంటూ ధైర్యం చెబుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కశ్మీర్ డీజీపీ తెలుగు వ్యక్తి కావడం సానుకూలాంశంగా మారింది. యాత్రికుల క్షేమ సమాచారాలు త్వరగా అందుతున్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో 45 మంది, బల్తాల్లో 250 మంది, శ్రీనగర్, పరీచౌక్, జహంగీర్ చౌక్లో 250 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం అందింది. గుంటూరు నుంచి దాదాపు 50 మంది, నరసరావుపేట నుంచి 40 మంది, అనంతపురం నుంచి 50 మంది, నెల్లూరు జిల్లా నుంచి దాదాపు 60 మంది, ప్రకాశం జిల్లా నుంచి 200 మంది బల్తాల్లో చిక్కుకుపోయారు. వీరిలో నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వారే 67 మంది ఉన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలానికి చెందిన 13 మంది, గాజువాక ప్రాంతానికి చెందిన 48 మంది బల్తాల్ సైనిక శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వారిలో దాదాపు 25 మంది శ్రీనగర్లో ఉన్నారు. మరో 15 మంది ఖట్రాలో ఉండిపోయారు. చాలామంది జాతీయ రహదారులపైనే 3 రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. జూలై 2వ తారీఖు నాడు మా వీళ్ళు కొంతమంది కలిసి అమర్నాథ్ యాత్రకని చెప్పని పోయారు. అక్కడ ఏదో ఈ టెర్రరిస్టుల గొడవల మీద చిక్కున్నారు అని టీవీలో దీని మీద మేము కొంచెం ఆందోళన చెందుతున్నాము. దాన్ని ఏదైనా సరే మీరు ఇచ్చేసి వాళ్ళు సురక్షితంగా పంపించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు అక్కడ కర్ఫ్యూలో చిక్కున్న కారణంగా ప్రభుత్వం వారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాల్సిందిగా మా గ్రామం తరఫున, ఆర్ఎల్ఎస్ సంఘం తరఫున కోరుకుంటున్నాను. సిద్ధారాఘవరావు గారు కూడా ఫోన్ చేసి స్పందించారని టీవీలో స్క్రోల్ చూసాము. 2వ తేదీ గరీబ్ రథ్కి వెళ్ళారు. ఇక్కడి నుంచి 70 మంది, ఒక రోజు 70 మంది, ముందల రోజు 20 మంది వెళ్ళారు 1వ తేదీ. యాత్రికులపై దాడులు జరగొచ్చన్న సమాచారంతో అందరికీ సీఆర్పీఎఫ్ జవాన్లతో రక్షణ కల్పించారు. కర్ఫ్యూ వల్ల దుకాణాలు లేక ఆహారానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిస్థితులు సద్దుమణిగే వరకు యాత్రికులు ఎక్కడికి కదలడానికి వీల్లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు ప్రశాంతంగా మారాక తామే అందరినీ సురక్షితంగా తరలిస్తామని అంటున్నారు.